కాస్ట్ సెంటర్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కంపెనీలో అందరూ salaries కే పనిచేయరు. కొందరు salaries పనిచేస్తారు, మరికొందరు కమిషన్ పనిచేస్తారు, మరికొందరు వేజెస్ కి పనిచేస్తారు. అలా పనిచేసినప్పుడు మనము ఓకే ఓకే మనకి salaries పనిచేసే వాళ్ళు ఎవరు, కమిషన్ పనిచేసే వాళ్ళు ఎవరు, వేజెస్ పనిచేసే వాళ్ళు ఎవరు అనేది మనము డివైడ్ చేసుకొని కాస్ట్ సెంటర్ వైజ్ గా, కాస్ట్ కేటగిరీ వైజ్ గా ఎంటర్ చేసుకోవాలి. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఓకే, తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్, ఆర్ఎండి డిపార్ట్మెంట్ ఉంటాయి. అక్కడ క్లర్క్స్ ఎవరు, మేనేజర్స్ ఎవరు, ఏజెంట్స్ ఎవరు, సేల్స్ మ్యాన్స్ ఎవరు, వర్కర్స్ ఎవరు, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తున్నారు. ఓకే, సో ఎవరెవరికి ఎంత శాలరీ, ఎవరు కమిషన్ పనిచేస్తున్నారు, ఎవరు శాలరీస్ పనిచేస్తున్నారు, ఎవరు వేజెస్ కు పనిచేస్తున్నారు అనేది మనకి తెలుసుకోవాలి. ఓకే, దీన్నే కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ అంటారు. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్ అమ్మా. కంట్రోల్ ఏ సేవ్, మెయింటైన్ అకౌంట్స్ బిల్ వైజ్ నో పెట్టండి. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ ఈ ఆప్షన్స్ పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. నో నీడ్. ఎక్సెప్ట్ ఆర్ నో సేవ్. క్రియేట్ లేకి వెళ్ళండి. ఫస్ట్ షో మోర్ లేకి వెళ్ళండి. లెడ్జర్స్. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. సో తర్వాత సాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. కమిషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. ఎస్కేప్. తర్వాత కాస్ట్ కేటగిరీ. కేటగిరీస్ ఏమున్నాయి ఇక్కడ? క్లర్క్స్, మేనేజర్స్, ఏజెంట్స్, సేల్స్ మ్యాన్, వర్కర్స్, ఇలా మనం అందరినీ ఎంటర్ చేసుకుంటాం. తర్వాత కాస్ట్ సెంటర్కి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ మనకి క్లర్క్స్ కింద ఎవరు ఉన్నారు? రోబర్ట్, శామ్యూయల్, ఇమానియల్, రాహుల్, రానా. ఓకే, ఒక నిమిషం. హలో సార్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదండి. మ్యూట్ లో పెట్టినట్టున్నారు సార్, మ్యూట్ చేస్తారు. ఓకే, ఓకే. నెక్స్ట్ చూడండి మనకి. సో క్లర్క్స్ కింద ఎవరెవరు ఉన్నారు? నేమ్స్ క్రియేట్ చేసామా? క్లర్క్స్ కింద నేమ్ అన్ని క్రియేట్ చేసామా? నెక్స్ట్ లేదు. మేనేజర్స్. మేనేజర్స్ కింద ఎవరు ఉన్నారు? లోకేష్, అజయ్, భాస్కర్, సంజయ్. ఏజెంట్స్ రమేష్, నవీన్, భార్గవ్, వీర్,
Kumar. Escape salesman. Dheeraj, Raj, Vivek, Vivek. నెక్స్ట్ వర్కర్స్. వర్కర్స్ ఎవరున్నారు? కృష్ణ, రాజా, నెక్స్ట్. ఓకే, ఈ విధంగా కేటగిరీస్ కింద కాస్ట్ సెంటర్స్ ని క్రియేట్ చేయాలి. ఫీచర్స్ లోకి వెళ్దాం. తర్వాత రిసిప్ట్, క్యాపిటల్, పేమెంట్స్, సాలరీస్. టోటల్ అమౌంట్ ఎంత? 5, 8, 10, 12, 5, 7, 5, 43,000. క్లర్క్స్. ఫస్ట్ ఎవరున్నారు ఇక్కడ? రోబర్ట్, సామ్యుయల్, సో తర్వాత ఎమాన్యుయల్, రాహుల్, తర్వాత రానా. క్యాష్ తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సాలరీస్ 12, 20, 15, 10, 57,000. సో మేనేజర్స్ లోకేష్ 12,000, ఉదయ్ 20,000, భాస్కర్ 15,000, సంజీవ్ 10,000. క్యాష్ తీసుకోవాలి. నెక్స్ట్ కమిషన్. సో 5, 8, 12, 7, 4 టోటల్ 36,000. ఎవరున్నారు అక్కడ? ఏజెంట్స్. రమేష్ 5,000, నవీన్ 8,000, భార్గవ్ 12,000, 7,000, కుమార్ 4,000. నెక్స్ట్ కమిషన్ 2, 5, 5, 7, 4 టోటల్ అమౌంట్ ఎంత? 18,000. సేల్స్ మ్యాన్ ధీరజ్ 2,500, రాజ్ 5,000, వివేక్ 7,000, అమీర్ 3,500. క్యాష్. నెక్స్ట్ వేజెస్. $50. వర్కర్స్ కృష్ణ 400, రాజా 650, గణేష్ 300. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా రిపోర్ట్స్ వెళ్ళి చూడండి. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ ఎంత వచ్చింది మరి ఇక్కడ? 1,55,350 వస్తుంది. ఓకే, ఎక్కడ అమౌంట్ మనం తప్పు వేసాం. $400, $650, $300. ఎక్కడ తప్పు పోయిందో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ సాలరీస్ ఓపెన్ చేయండి. 5, 8, 10, 12, 5, 7, 5. సో 12, 20, 15, 10. కమిషన్ 5, 8, 12, 7, 4. 2, 5, 5,000, 7,000. చూడండి అమీర్ దగ్గర
అమీర్ దగ్గర మనం 4000. ఇక్కడ 18,500. ఇలా చెక్ చేసుకోవాలి. అర్థమైందా? నెట్ లాస్ డాష్బోర్డ్లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. ఎస్కేప్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, కేటగిరీస్. ఏజెంట్స్ కింద ఎవరున్నారు, క్లర్క్స్ కింద ఎవరున్నారు, మేనేజర్స్ కింద ఎవరున్నారు, సేల్స్ మ్యాన్ కింద ఎవరున్నారు, వర్కర్స్ కింద ఎవరున్నారు అనేది సపరేట్ గా ఇండివిజువల్ గా చూపిస్తుంది. దీన్నే కాస్ట్ కేటగిరీ అంటారు. కాస్ట్ కేటగిరీస్ అండ్ కాస్ట్ సెంటర్స్ ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? క్లియర్? క్లియర్ సార్. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్టర్నేటివ్ యూనిట్స్. ఆల్రెడీ జస్ట్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ మాత్రం ఎలా ఎంటర్ చేయాలని చూపిస్తాను.